ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమగల ప్రేమాపూర్ణుడు అయిన యెహోవా మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, సర్వలోక సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడా, పరమశిల్పి, ప్రేమామయుడా, మా ప్రియ స్నేహితుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మా విమోచకుడా, మా ఘనమైన తండ్రి, మీకే ఎనలేని కోటానుకోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. పరమ తండ్రి, మీరు సమస్త ప్రజల క్షేమము కొరకు, పూర్వములో ఉన్న వారి రక్షణ కొరకు ప్రవక్తలను పంపించిన పరమప్రభువా, మీకే మా స్తుతి స్తోత్రాలు దేవా. యెహోవా తండ్రి, సైన్యములకు అధిపతి అయిన పరమప్రభువా, ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు మీరు పంపించిన ప్రవక్తలలో నుండి యిర్మీయా ప్రవక్త గారిని గురించి మేమంతా ధ్యానం చేయబోచుండగా, ప్రభువా, మీరే మాకు తోడైయుండి మీ ఆత్మ జ్ఞానమునిచ్చి మమ్మల్ని వాక్యములోకి నడిపించండి దేవా. ఇశ్రాయేలు వారు చేయి స్తోత్రములపై ఆసీనుడు అయిన ఓ పరమతండ్రి, నీవు సృష్టికర్తవని, నిన్ను మహా ఆకాశముల పట్టజాలని దేవుడువని, ఎవరు కూడా నిన్ను సమీపంపరాని తేజస్సుతో ఉన్నవాడివని అప్పటి యూదా ఇశ్రాయేలు ప్రజలకు తెలిసినా, ఆనాటి సీనాయి అరణ్యములో వారి పట్ల మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు చూసినా విన్నా కూడా, ప్రభువా, వారంతా మీ ఆజ్ఞను మీరి అన్యజనులతో సహవాసం చేసి వారు తమ చేతులతో చేసుకున్న దేవతలను సేవిస్తూ మీకు దూరం అయ్యారు ప్రభువా. అప్పటి ప్రజలందరూ ఆ విధంగా జీవిస్తున్నందున వారిని సక్రమ మార్గములు నడిపించటానికి యిర్మీయా ప్రవక్తను వారి దగ్గరకు పంపించి యిర్మీయాతో మీ సత్యవాక్యులను ప్రకటింపచేసిన విననల్లని వారిగా ఉన్నారు తండ్రి. ప్రభువా, నీవు మహిమగల దేవుడివి, మహిమోన్నతుడవు. ఆకాశమును మీ సింహాసనముగా చేసుకుని భూమిని నీ పాదపీఠముగా చేసుకున్న గొప్ప దేవుడువు. నీటి తరంగాలపై నడిచిన సర్వోన్నతుడువు. అయినా ప్రభువా, నిన్ను విడిచి అన్యులతో సహవాసము చేసి సృష్టికర్త అయిన మిమ్మల్ని వదిలి మీరు సృష్టించిన సృష్టికి తమ చేతులతో చేసిన బొమ్మలకు పూజ చేస్తూ వారి పిల్లలను అగ్నిగుండములో పడవేస్తూ మీ పట్ల అసహ్యమైన కార్యములు చేస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరకు యిర్మీయాను పంపించావు తండ్రి. అలాగా యిర్మీయా ప్రవక్త గారు మీ ఆజ్ఞ చొప్పున 40 సంవత్సరాల యూదా దేశంలో ప్రకటించిన వారంతా వినందున శత్రురాజుల చేతికి చిక్కి బంధింపబడి బానిసలుగా కల్దీయుల దేశమునకు వెళ్ళారు తండ్రి. అయినా ప్రభువా, వారు తమ చెడ్డ ప్రవర్తన వదిలి మీ వైపుకు తిరగనందున వారికి శిక్ష విధించావు తండ్రి. అయినను ప్రభువా, నీవు కృపా, జాలి, కరుణ, ప్రేమగల దేవుడు కనుక వారిని ఆ విధంగా శిక్షించిన 70 సంవత్సరాల తర్వాత మరలా వారి స్వాస్థ్యమునకు వారికి అప్పగించిన తండ్రి, వందనాలు నాయన. పరిశుద్ధ గ్రంథములోని యిర్మీయా గ్రంథము నుండి ఈ మాటలను మేము అందరం ధ్యానం చేసుకొనుచుండగా ప్రభువా, మేము అర్థం చేసుకునే విధంగా మీ జ్ఞానాత్మను, వినగలిగిన చెవులను, గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా యేసయ్యా, మేమందరము కూడా మీరు ఏర్పరచుకున్న ప్రవక్తల గ్రంథాలను చదువుకొని మా బ్రతుకులు సరిదిద్దుకొని సత్ప్రవర్తన గలవారమై మీకు విధేయులుగా జీవించినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా, మేమంతా మీకు సంతోషం కలిగించే విధంగా మీకు విధేయులమై ఉండినట్లుగా మమ్మల్ని సత్య మార్గంలోకి నడిపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు వింటున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు తన కనుదృష్టితో సృష్టి అంతటినీ తేరి చూస్తూ ఉన్నప్పుడు ఏ ప్రాంతంలోని ప్రజలు దేవునికి అవిధేయులై జీవిస్తూ ఉంటారో వారందరినీ సరిదిద్దటానికి దేవుడు వారి దగ్గరకు ప్రవక్తలను పంపించి వారి ద్వారా ఆయన చెప్పిన మాటలను ప్రకటింపచేసి వారిని దేవుని వైపు నడిపించండి అని దేవుడు సమస్త ప్రజల రక్షణ కొరకు అనేక మంది ప్రవక్తలను వారి దగ్గరకు పంపించటం జరిగిందండి. అలాగా యెషయా ప్రవక్త గారి కాలంలో యూదా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవన విధానమును బట్టి దేవుడు మొదటిగా యెషయా ప్రవక్త గారి చేత 60 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సువార్త ప్రకటింపచేశాడు. ఈ యెషయా ప్రవక్తే యూదా ఇశ్రాయేలు ప్రజలారా, పాపములో జీవించకుండా దేవునికి విధేయులై జీవించండి అని చెప్తూ, ఇదిగో యూదా గోత్రములో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుడు సమస్త ప్రజలకు రక్షకుడై ఉన్నాడు. మీరంతా నా మాటలు వినకపోయినా ఆ లోకరక్షకుడైన మెస్సయ్య మాటలు వినండి.
అప్పుడు మీ పాపములు పరిహరింపబడతాయి అని రాజుల కుటుంబానికి సంబంధించిన యెషయా ప్రవక్త గారు 60 సంవత్సరాలు ప్రకటించారు. యెషయా ప్రవక్త గారు చెప్పిన ప్రవచనాలన్నీ రక్షకుడైన యేసునందు నెరవేర్చబడ్డాయి. తరువాత అదే యూదా ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు దేవుడు యెషయా తర్వాత యిర్మీయా ప్రవక్తను పంపించాడు. యెషయా ప్రవక్తకు యిర్మీయా ప్రవక్తకు గల మధ్య తేడా 100 సంవత్సరాలు. మొదటిగా మనము యెషయా ప్రవక్త గురించి ధ్యానం చేశాము కనుక ఇప్పుడు యిర్మీయా ప్రవక్త గారి గురించి ధ్యానం చేద్దాము. యిర్మీయా ప్రవక్త గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో యిర్మీయా గ్రంథమును వ్రాశాడు. అదే కాకుండా విలాప వాక్యములు అనే గ్రంథాన్ని కూడా వ్రాశాడు. పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన కాలములో అంటే క్రీస్తుకు పూర్వము దేవుడు ఎంతోమంది ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. వారి పేర్లతోనే ప్రవక్తల గ్రంథాలు కూడా ఆత్మదేవుడు వ్రాయించాడు. వీరిలో పెద్ద ప్రవక్తలని కొంతమందిని, చిన్న ప్రవక్తలు అని కొంతమందిని పిలిచారు. అయితే ప్రవక్తల పేర్లతో గ్రంథాలు వ్రాయబడని గొప్ప ప్రవక్తలు కూడా ఉన్నారు. వారెవరంటే ఏలియా, ఎలీషా ప్రవక్తలు. ఇంకా కొంతమంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. దావీదు కాలంలో ఉన్న నాతాను ప్రవక్త పేరున గ్రంథము వ్రాయబడి ఉండలేదు. కానీ నాతాను చేసిన కార్యాలు మాత్రం వ్రాయబడి ఉన్నాయి. దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆ నాతాను ప్రవక్త ద్వారానే దేవుడు దావీదుకు అన్ని సంగతులను బయలుపరిచేవాడు. దేవుడు నాతాను ప్రవక్త ద్వారా తెలియపరిచిన సమాచారములను బట్టే దావీదు పరిపాలనా పద్ధతి, ప్రార్థనా జీవితం ఆ విధంగా కొనసాగుతూ ఉండేది. అయినా నాతాను పేరును కూడా పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథము వ్రాయించలేదు. ఇలాగా వారి పేర్లతో వ్రాయబడిన ప్రవక్తల గ్రంథాలలో యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, జకర్యా గొప్ప ప్రవక్తలుగా ఉన్నారు. వీరిలో నుండి యెషయా ప్రవక్త తర్వాత 100 సంవత్సరాలకు దేవుడు యూదా ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు పంపించిన యిర్మీయా ప్రవక్తను గారి గురించి మనం ఇప్పుడు సంభాషించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 గ్రంథాలలో యిర్మీయా గ్రంథము 24వ పుస్తకము. ఈ గ్రంథము 52 అధ్యాయాలతో నిండి ఉంటుంది. ఈ గ్రంథాన్ని యిర్మీయా ప్రవక్త గారే ఆత్మ ప్రేరణతో వ్రాశారు. యిర్మీయా అంటే యెహోవా స్థిరపరచును అని, యెహోవా ఘనపరచును అని, యెహోవా పైకి లేపును అని అర్థం కలిగి ఉంది. ఈయన తండ్రి పేరు హిల్కియా. ఈయన యెరూషలేమునకు 5 కిలోమీటర్ల దూరాన ఉన్న అనాతోతు అనే గ్రామానికి చెందినవాడు. అప్పటి కాలంలో ఈ అనాతోతు అనే గ్రామము ఒక ప్రత్యేకమైనదిగా ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, పూర్వములో దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి వారిని కానానుకు చేర్పించిన తరువాత ఆ భూమిని ప్రజలందరికీ పంచమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అయితే మోషే వాగ్దాన భూమికి చేరకుండానే మార్గమధ్యములోని మోయాబు దేశములో మరణించినందున మోషే పరిచారకుడైన యెహోషువ ఆ వాగ్దాన భూమిని దేవుని ఆజ్ఞ ప్రకారం 12 గోత్రాల వారికి పంచి ఇచ్చాడు. అయితే ఆ 12 గోత్రాలలోని లెవీ గోత్రానికి మాత్రం పంచి ఇవ్వలేదు. ఎందుకంటే వారికి భూమి యందు స్వాస్థ్యము లేదు. దేవుడే వారికి స్వాస్థ్యముగా ఉన్నాడు. దేవాలయములో దేవుని సన్నిధిలో జరిగే అర్పణలు, బలులు అన్నిటితో పాటు దేవుడే వారికి నిత్య స్వాస్థ్యముగా ఉన్నాడు. కనుక వారికి భూమి యందు స్వాస్థ్యము లేదు. కానీ వారు కూడా గొప్ప జనసమూహము కనుక వారు, వారి కుటుంబాలు, వారి పశు సంపద నివసించడానికి స్థలము కావాలి. కనుక దేవుని ఆజ్ఞ ప్రకారం 11 గోత్రాల వారు లెవీయులు నివసించటానికి కొన్ని గ్రామీణ ప్రాంతాలను వారి కొరకు కేటాయించటం జరిగింది. ఆ ప్రాంతాలలో దేవుని స్వాస్థ్యమైన లెవీయులు, యాజకులు మాత్రమే నివసిస్తారు. ఎలాగంటే ఈనాటి కాలములో బ్రాహ్మణులకు దేవుని మాన్యాలు ఎలాగా కేటాయిస్తారో అలాగే ఆనాటి లెవీయులకు అగ్రహారాలు ఉండేవి. అలాంటి అగ్రహారమైన అనాతోతు అనే గ్రామంలో యిర్మీయా తల్లిదండ్రులు నివసించారు. వీరు యాజకుల కుటుంబములకు చెందినవారు. దేవాలయంలో సేవ చేయటమే వీరి పని. దేవుడే వారి స్వాస్థ్యము. ఆ విధంగా యిర్మీయా ప్రవక్త గారు అనాతోతులో నివసించేవాడు కనుక లెవీయులైన యాజకత్వపు వంశంలో నుండి వచ్చినవాడు ఈ యిర్మీయా ప్రవక్త గారు. దేవుడు యెషయా ప్రవక్తను రాజుల వంశములో నుండి ఎన్నుకుంటే
తర్వాత 100 సంవత్సరాలకు అదే యూదా ఇశ్రాయేలు ప్రజల కొరకు యాజకులైన లెవీయుల వంశము నుండి యిర్మీయాను ఎన్నుకున్నాడు. యెషయా ప్రవక్తలాగానే యూదా ఇశ్రాయేలు ప్రజలను బాగుపరచడానికి దేవుడు యిర్మీయాను పంపించాడు. యెషయా సువార్త 60 సంవత్సరాలు ప్రకటిస్తే యిర్మీయా సువార్త 40 సంవత్సరాలు ప్రకటించాడు. 4 రాజుల కాలములలో ప్రకటించాడు. యెషీయా, యెహోయాకీము, సిద్కియా, యెహోయాకీను అనే 4 రాజుల కాలంలో యిర్మీయా 40 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ప్రజల కోసం ఏర్పరచుకున్న ప్రవక్తలు దేవుని ఆజ్ఞ ప్రకారం ఖచ్చితంగా బోధించాల్సి ఉంది కనుక వారికి అది చాలా కష్టతరమైన పనిగా ఉండేది. ప్రజలకు చెప్పాలి, రాజుల ఎదుటికి వెళ్ళి చెప్పాలి. వారు వినని వారైతే ప్రవక్తలను ఎన్నో శ్రమలు, హింసలు పెట్టి బాధిస్తారు. ఇక్కడ యిర్మీయా గారిని కూడా అవిధేయులైన ఆ ప్రజలు, రాజులు, అధిపతులు అందరూ కూడా ఆ 4 రాజుల కాలములో చాలా హింస పెట్టారు. అయినా ఈయన చాలా రోషము కలిగిన ప్రవక్త, ధైర్యవంతుడు, దేవుని యందు బహు విశ్వాసము కలిగిన ప్రవక్త కనుక దేవుడు వారు చేసే అతిక్రమాలను బట్టి వారిపైకి పంపించే ఉగ్రత యిర్మీయాకు తెలుసు కనుక ఆయన్ని ఎంత బాధ పెట్టినా కానీ కూడా ఆయన సువార్త బోధిస్తూ, యూదా ఇశ్రాయేలు ప్రజలారా, మీ బ్రతుకులు మార్చుకొని దేవుని వైపు తిరగండి అని చెప్తున్న ప్రజలు కానీ, రాజులు, అధికారులు ఎవరు వినకపోవటం వలన ఎంతో వ్యధ చెంది దివారాత్రులు దేవునికి కన్నీటితో ప్రార్థించేవాడు. అదే కన్నీటితో వారికి దేవుని ఉగ్రతను గురించి చాటి చెప్తూ ఉండేవాడు. అయితే ఈయన మాటలు ప్రజలు, రాజులు వినలేదు. చివరకు తాను నివసించే అనాతోతులోని యాజకుల వంశంలోని ప్రజలు కూడా వినలేదు. ఆ ప్రజలతో పాటు తన కుటుంబంలోని వారు కూడా యిర్మీయాను నమ్మలేదు. దేవుడు యిర్మీయాతో ఎందుకు అంతగా సువార్త ప్రకటింపచేశాడు అనంటే, ఈ మాటలు విని ఏ ఒక్కరైనా నా వైపు తిరిగి ఆ శ్రమల నుండి తప్పించుకుంటారేమోనన్న ఆశతో దేవుడు యిర్మీయాతో అలాగా ప్రకటింపచేశాడు. దేవుని ఆజ్ఞ చొప్పున యిర్మీయా ప్రవక్త యూదా రాజులకు, ప్రజలకు సువార్త ప్రకటించటం ఎంతో కష్టతరమైనదిగా ఉన్న దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ, యిర్మీయా, నీవు భయపడకుండా ప్రకటించు, నీకు నేను నిత్యము తోడై ఉంటాను అని చెప్పాడు. ఆనాటి యూదా ప్రజలు చేసే అక్రమాలను బట్టి దేవుడు వారిపైకి పంపించే శిక్షలు యిర్మీయాకు అన్నీ తెలుసు కనుక ఆయన్ని ఎంత బాధ పెట్టి హింసించినా యిర్మీయా వారిపైకి వచ్చే శ్రమలను వారికి తెలియపరచడం మానలేదు. యిర్మీయా ప్రవక్త బెన్యామినీల దేశంలో ఉన్న అనాతోతు అనే ప్రాంతంలో యిర్మీయా ఉన్నప్పుడు దేవుడు యిర్మీయాను దర్శించాడు. దేవుడు యిర్మీయాను దర్శించినప్పుడు యిర్మీయా వయస్సు 17 నుండి 19 వరకు ఉంటాయని పండితుల అభిప్రాయం. ఆ సమయంలో యూదా రాజ్యమునకు యోషీయా రాజుగా పరిపాలన చేస్తున్నాడు. దేవుడు యిర్మీయాను దర్శించి ఈ విధంగా మాట్లాడాడు. దేవుడు యిర్మీయాతో మాట్లాడుచూ, యిర్మీయా, నీవు నీ తల్లి గర్భములో నిన్ను నిరూపించక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు తల్లి గర్భము నుండి బయటకు రాకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని పరమతండ్రి మాట్లాడుతున్న సమయంలో యిర్మీయా ప్రభుతో మాట్లాడుతూ, అయ్యో ప్రభు అయిన యెహోవా, చిత్తగించండి, నేను బాలుడను, మీ ఆజ్ఞ ప్రకారం మీ మాటలు ప్రకటించటానికి నాకు శక్తి చాలదు అని యిర్మీయా దేవునితో చెప్పగా దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యిర్మీయా మాటలు విన్న దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ, యిర్మీయా, నీవు బాలుడవు అని నీవు అనవద్దు. నేను ఎవరెవరి దగ్గరకు నిన్ను పంపుతానో వారందరి దగ్గరకు నీవు వెళ్ళాలి. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి తెలియపరచాలి. వారిని చూసి నీవు భయపడవద్దు. వారి నుండి నిన్ను విడిపించటానికి నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు యిర్మీయాకు వాగ్దానం ఇచ్చి ఆయన నోరు ముట్టి, ఇదిగో యిర్మీయా, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నిన్ను పెళ్లగించటానికి, విరగగొట్టడానికి, నశింపచేయటానికి, పడద్రోయబడటానికి, కట్టటానికి, నాటటానికి నీకు ఈ రోజున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను అని చెప్తూ కొన్ని సంగతులు, దర్శనాలు యిర్మీయాకు చూపించి వాటి మర్మములను తెలియపరిచాడు. ఆ దర్శనములన్నింటిలో యూదా ఇశ్రాయేలు ప్రజలకు సంభవించబోయే సంగతులన్నీ బయలుపరిచాడు. యిర్మీయా, నేను నీకు కనపరిచిన దర్శనములు, తెలియపరిచిన సంగతులు అన్నీ వారికి ప్రకటించు. ఈ సంగతులన్నీ నేను వారి యందు నెరవేర్చడానికి ఎంతో ఆతురతపడుచున్నాను. కనుక
నేను ఈ జనముల మీదకు పంపించబోయే ఈ ఉగ్రతలను అన్నిటిని గురించి వారికి ప్రకటించు, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు యిర్మీయాతో చెప్పాడు. అయితే దేవుడు ఈ ఉగ్రతలను యూదా ప్రజలందరిపై పంపించటానికి అసలు కారణం ఏంటి, దేవునికి వారిపై అంత ఉగ్రత ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుందామండి. దేవుడు యిర్మీయాతో చెప్తూ, యెరూషలేం ప్రజలు సృష్టికర్తనైన నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేస్తూ తమ చేతులతో రూపించుకున్న ఆ బొమ్మలకు నమస్కరించి చెడ్డవారయ్యారు. యిర్మీయా, నాకు వచ్చే మహిమను చతుష్పాద జంతువులకు, ప్రాకెడు పురుగులకు వారు ఇస్తూ చెడుతనమునకు పాత్రులయ్యారు. కనుక నీకు చూపించిన శ్రమలను వారిపైకి పంపించదలిచాను. కాబట్టి నీవు నీ నడుము కట్టుకొని ధైర్యముగా నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా వారికి ప్రకటించాలి అని దేవుడు యిర్మీయాకు చెప్పినప్పుడు యిర్మీయా ప్రకటించడం మొదలుపెట్టాడండి. యూదా ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ఎడల మీరు చేసిన ద్రోహములే మిమ్మల్ని గద్దిస్తున్నాయి అని దేవుడు నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ప్రజలారా, దైవత్వము లేని తమ ప్రతిమలను పూజించేవారు ఎప్పుడైనా వాటిని విడిచిపెట్టారా? వారు ఎప్పుడు వాటిని విడిచిపెట్టకుండా వాటితోనే ఉన్నారు. కానీ మీరంతా జీవము గల దేవుడినైన నన్ను విసర్జించి దైవత్వము లేని ఆ విగ్రహాలకు పూజించినందున ఈ శిక్షావిధి మీపైకి వచ్చింది. మీరంతా దేవునికి చేసిన ద్రోహమే మిమ్మల్ని గద్దిస్తుంది అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు సెలవిస్తున్నాడు అని యిర్మీయా వారికి తెలియపరిచాడు. అలాగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు జీవము కలిగిన దేవుడిని వదలి నీవే మా తండ్రివి అని మానుతోనూ, నీవే నన్ను పుట్టించావు అని రాతితోనూ చెప్పుచున్నారు. వారే కాక రాజులు, అధిపతులు, ఆఖరికి యాజకులు కూడా అదే మార్గమును అనుసరిస్తూ ఉన్నారు. కానీ నేను వారి దగ్గరకు పంపించిన ప్రవక్తలను మాత్రం అవమానపరుస్తూ వారి ముఖములను నా వైపు తిప్పకుండా వారి వీపులను నా వైపుకు తిప్పి అవిధేయులుగా ఉన్నారు. వారికి ఆపదలు కలిగినప్పుడు మాత్రము మమ్మల్ని రక్షించమని నా వైపు తిరుగుచున్నారు. అయితే వారి చేతులతో నిర్మించుకుని వాటినే సేవించుచున్న ఆ దేవతలు ఎక్కడ ఉన్నారు? వారు చేసుకున్న ప్రతిమలను సేవిస్తూ నాకు ఎందుకు మనవి చేస్తున్నారు? మీరు ఏర్పరచుకున్న దేవతలు మీ ఆపదలు మిమ్మల్ని రక్షించలేదా? యూదా, నీ పట్టణంలో ఎన్ని ఉన్నాయో నువ్వు చేసుకున్న దేవతలు కూడా అన్ని ఉన్నాయి కదా. మీరంతా నన్ను విడిచి నాతో తిరుగుబాటు చేసిన వారు మీరే కదా. లెక్కలేనన్ని రోజులు నన్ను మీరంతా మరిచిపోయారు. దేవుడు యిర్మీయాతో ఇంకా మాట్లాడుతూ, యిర్మీయా, ఆ విధంగా యూదా ప్రజలు నన్ను విడిచి నాకు అవిధేయులయ్యారు కనుక వారిపైకి నా క్రోధము వస్తుంది. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటించవలసి ఉంది కనుక యిర్మీయా, నీవు భయపడకుండా ధైర్యముగా వెళ్ళి నా మాటలు వారి మధ్యన ప్రకటన చేయి, లేదా వారి ఎదుట నేను నీకు భయం పుట్టిస్తాను. నీవు యూదా రాజుల దగ్గరకు కానీ ప్రధానుల దగ్గరకు కానీ ఈ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఒక గొప్ప ప్రాకారము గల పట్టణముగాను, ఒక ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవు ఉండే విధంగా ఈ దినమున నిన్ను నియమిస్తున్నాను. వారు నీతో యుద్ధము చేసినా, శ్రమలు బాధలు పెట్టినా వారి నుండి నిన్ను విడిపించటానికి నేను నీకు నిత్యము తోడుగా ఉంటాను కనుక వారంతా నీ పైన ఏమాత్రము దేనిలోనూ విజయము పొందలేరు అని దేవుడు యిర్మీయాతో చెప్పి యిర్మీయాను బలపరిచాడు. అంటే దేవుడు యిర్మీయా చేసే పరిచర్యకు ఏమీ ఆటంకం లేకుండా అందరికీ పైగా ఉండే విధంగా దేవుడు యిర్మీయాను ఎంతగానో హెచ్చించాడు. ఈ మాటలన్నీ దేవుడు యిర్మీయాకు తెలియపరిచిన తరువాత యిర్మీయా దేవుని మాట ప్రకారం బలం పొందుకొని యూదా ప్రజలకు, రాజులకు, అధికారులకు, అధిపతులకు భయపడకుండా దేవుని మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. యూదా ప్రజలారా, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆదరించి దీవించి సత్య మార్గములు నడిపిస్తుంటే మీరంతా ఆ పరమతండ్రిని విడిచిపెట్టి మీకు మీరే శ్రమలు కొని తెచ్చుకుంటున్నారు. మీకందరికీ దేవుని యందు భయభక్తులు లేకుండట వలననే కదా ఈ శ్రమలు మీకు కలుగుచున్నాయి. ఈ శ్రమలు మీకు కలుగుటకు కారణం ఏమనగా మీరు జీవము గల దేవుడిని సేవింపకుండా జీవము లేని ప్రతిమలను సేవించుట చేతనే ఈ ఘోరమైన శ్రమలు మీ మీదకు వస్తున్నాయి అని మీరు తెలుసుకొని మీ చెడ్డ ప్రవర్తన విడిచిపెట్టే వరకు మిమ్మల్ని దేవుడు ఈ రీతిగానే శిక్షిస్తాడు. మీరంతా జీవముగల దేవుని వదిలిపెట్టి ఉలుకు పలుకు లేని రాళ్లతోనూ మద్దులతోనూ వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచిన వారయ్యారు కదా.
ఇంకా మరలా నాతో ఎందుకు వాదన చేస్తారు? నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవారు ఎవరైనా ఉన్నారా? నాకు మరుగైనది ఏదియూ లేదు కదా. భూమి ఆకాశములంతటిలో నేను ఉన్నవాడును కానా అని దేవుడు మిమ్మల్ని అడుగుచున్నాడు అని యిర్మీయా వారికి తెలియపరుస్తూ, కాబట్టి యూదా ఇశ్రాయేలు ప్రజలారా, మీ జనములలో మీకు ప్రకటించు ప్రవచనములను ఆలకించవద్దు. వారు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు కాదు. మీకు చెప్పే ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు కనుక వారు వారి అబద్ధపు మాటలతో మిమ్మల్ని భ్రమపెట్టుచున్నారు. దేవుడు చెప్పిన మాటలను ప్రకటించనీయకుండా అబద్ధ ప్రవక్తలు వారి జీవన భృతి కొరకు వారికి తోచిన విధంగా మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తూ మిమ్మల్ని మోసపరుస్తున్నారు. అందుకుగాను యెహోవా మహోగ్రత అనే పెనుగాలి మీ పైకి బయలుదేరుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల మీదకు పెళ్లిన దిగుతుంది అని యిర్మీయా ప్రవక్త దేవుడు తనకు కనపరిచిన మాటలను దర్శనములను గురించి యూదా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పక్షమున యూదా ప్రజలకు బోధించాడు. అంటే దేవుడు ఇక్కడ యిర్మీయాతో ఏం చెప్పిస్తున్నారంటే, మీ రక్షణ కొరకు నేను పంపించే ప్రవక్తల మాటల విని నా వైపు తిరగకుండా ఉన్నారు కనుక ఈ ఆపదలు మీ మీదకి హఠాత్తుగా వస్తాయి అని దేవుడు యిర్మీయాతో వాళ్ళకి తెలియపరిచాడు. దేవుడు మరలా యిర్మీయాతో మాట్లాడుతూ, యిర్మీయా, నీవు దేవుని మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ఆరాధించటానికి మందిరమునకు వచ్చే యూదా వారికి అందరికీ ప్రకటించు. నేను చెప్పమన్న మాటలలో ఏ ఒక్కటి విడవకూడదు. దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ, యిర్మీయా, వారి దుర్మార్గమును బట్టి నేను వారికి చేయదలిచిన కీడును వారు చేయకుండా నేను నీతో చెప్పించిన మాటలను వారు శ్రద్ధగా ఆలకించి తమ దుర్మార్గమును విడిచిపెట్టి ఒకవేళ నేను పంపబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటారేమో కనుక వారిపైకి నేను పంపించబోయే శిక్షలన్నీ ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా వారికి ప్రకటించమని దయామయుడైన పరమతండ్రి యిర్మీయా ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. అయినను వారంతా విననల్లని వారయ్యారు. వీరంతా ఎందుకు వినటం లేదు అని మనం అనుకుంటే, వారి చేతులతో చేసిన ప్రతిమలను సేవించకుండా ఉండలేకపోతున్నందున వారు దేవుని వైపు తిరగకుండా సాతాను వైపే తిరగటం జరుగుతుందండి. కనుక దేవుని వారిపై బహుగా రవులుకుంది. అప్పటికే ఇశ్రాయేలు వారందరినీ అష్షూరు రాజు బందీలుగా తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఉన్నది యూదావారు. అయితే ఈ యూదావారు దేవునికి అవిధేయులైనందున ఆ పరమ ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను అష్షూరు దేశానికి బానిసలుగా పంపించాడని కూడా యూదా ప్రజలు అర్థం చేసుకోలేక ఇంకా పాపము చేస్తూ అతిక్రమంగా జీవిస్తూ ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు చేసిన అక్రమాలకు గాను దేవుడు వారిని శిక్షించిన విధానం చూసి కూడా యూదావారు దేవుని వైపు తిరగని వారుగా ఉన్నారండి. యిర్మీయా దేవుని ఆజ్ఞ ప్రకారం కన్నీటితో ఎంత చెప్పినా వారి తప్పులనే మరలా చేస్తూ దేవునికి విరోధులై ఆయాసం కలిగించారు. కానీ ఎవ్వరూ సృష్టికర్త వైపు తిరగలేదండి. దేవుడు యూదా ప్రజలు మారుమనసు పొందుకుంటారేమోనని, దేవునికి విధేయులై జీవిస్తారేమోనని ఎంతగానో ఎదురు చూశాడు. కానీ వారు ఎవరూ తిరగలేదు. అందుకని దేవుడు యూదావారిని కూడా కల్దీయుల రాజైన బబులోను రాజుకు 70 సంవత్సరాలు బందీలుగా అప్పగించాడు. వీరంతా జీవజలముల ఊట అయిన నన్ను విడిచి నాకు విరోధులయ్యారు అని దేవుడు ఇశ్రాయేలు వారిని అష్షూరు రాజుకు, యూదా వారిని బబులోనుకు అప్పగించాడు. అయినా ఆ ప్రేమగల తండ్రి మరలా 70 సంవత్సరాల తరువాత వారిని కానానుకు చేర్పించిన ప్రేమగల తండ్రి మన ప్రభువు అండి. ఆ విధంగా దేవుడు అబ్రాహాము ఇచ్చిన వాగ్దానం ఆనాటికి మరలా నెరవేర్చడం జరిగింది. దానియేలు చేసిన ప్రార్థనను బట్టి వీరంతా స్వదేశమునకు రావటం కూడా జరిగిందని దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాము. ఇంతవరకు మనం వింటున్న ఈ దేవుని మాటలను బట్టి అప్పటి యూదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎడల ఎంతటి కఠినాత్ములుగా వ్యవహరించారనేది మనం తెలుసుకుంటామండి. యిర్మీయా ప్రవక్తను గురించి ఇంకా 2వ భాగంలో మరికొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. ఈ మాటలను విన్నవారిని ఆ దేవుడు సదాకాలం ఆశీర్వదించి దీవించాలని వేడుకుంటున్నాను. అందరికీ నా వందనాలండి. హల్లెలూయా, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యిర్మీయా ప్రవక్త గారిని గురించి మరలా 2వ భాగంలో విందామండి.